బీరువాలో బట్టల గోల. అత్తయ్య మా ఫ్రెండ్స్ వచ్చినట్టు చూస్తారా? ఓకే రమ్మ, నేను పనిలో ఉన్నాక నేను చూస్తాను. హాయ్ రా, ఎలా ఉన్నారు? రండి లోపలికి. హాయ్ అండి, మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను రా. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏంటి, ఏం చేస్తున్నావు? బట్టలన్నీ ఇలా పడేసావు, ఎటెళ్తున్నావు ఏంటి? ఎటు లేదే, టీఆర్యూకే ఉమెన్స్ డే ఉంది కదా, దానికోసం ఒక డ్రెస్ చూస్తున్నాను. వచ్చి మీరు కూడా హెల్ప్ చేయండి. సరే కదా? అమ్మయ్యా, ఊపిరి పీల్చుకోవచ్చు. వీళ్ళంతా ఏం జరుగుతుంది ఇక్కడ? రెడ్ శారీ అన్వోన్ ఫర్ 2 years. 2 ఏళ్ల క్రితం ఎప్పుడెప్పుడో ఒక పెళ్ళిలో కట్టుకున్నావు. నన్ను కట్టుకోవచ్చుగా, మహాలక్ష్మిలా ఉంటావు. మోడ్రన్ టాప్ స్టిల్ ఆన్ ట్యాగ్. నిన్ను ఒకసారి పెళ్ళిలో ఉన్నా కట్టుకుంది, నాకు ఇస్తే చెప్పను, కనీసం నా మీద ట్యాగ్ కూడా తీసుకో. ఇలా ఇప్పుడు హ్యాంగర్ పిల్లలాడుతున్న పొడి నొప్పులాడుతున్నారు. పార్టీ గౌన్ బీరువాలోనే పార్టీ చేసుకోవాలేమో. నేను డాన్స్ చేయడానికే పుట్టాను, కానీ ఇప్పుడు ఈ టింకల్తో డాన్స్ చేయాల్సి వస్తుంది. నన్ను ప్లీజ్ ఎవరైనా బయటికి తీసుకెళ్ళండి. డిజైనర్ లెహంగా నన్ను వేలకు పోసి కొన్నావు, కానీ ఏం లాభం? ఒకసారి ఇప్పుడు ఫంక్షన్లో వేసుకున్నావు, మరి నన్ను ఎందుకు కొన్నావు? ఇది ఆ పార్టీకి అడ్రస్ బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఈవెంట్కి సూపర్ ఉంటుంది కదా. రెడ్ శారీ భలే నచ్చింది, దాని సూట్ అయ్యే బ్లౌజ్ కూడా ఉంది నా దగ్గర. పోనీ రమ్ని అడుగుదామా, తీసుకుందాం అనేది? లేవే బాగుదేమో. కరెక్టే వద్దులే. ఏంటో ఏది నచ్చట్లేదు. ఉండడానికి బీరువా నిండా బట్టలు ఉన్నా వేసుకోవడానికి ఒక్కటి కూడా మంచిది లేదు. మరి లేడీస్కి ఉన్న యూనివర్సల్ ప్రాబ్లం అదేగా, ఎన్ని ఉన్నా కూడా ఏది నచ్చదు. సరే మరి రేపు షాపింగ్కి వెళ్దామా? నేను ఇంకో డ్రెస్ చూస్తాను. ఏంటమ్మా షాపింగ్ అంటున్నారు? మళ్ళీ ఏదైనా ఈవెంట్ ఉందా? అవునండి, టీఆర్యూకే ఉమెన్స్ డే ఈవెంట్ ఉంది, దానికోసం ఒక డ్రెస్ చూద్దామని షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. అవునా, దాని మళ్ళీ షాపింగ్ ఎందుకురా? ఈ రెడ్ సారీ చూడు, చక్కగా సెట్ అవుతుంది ఈవెంట్కి. ఇది వేసుకో, చాలా బాగుంటావు. అది మొన్ననే పెళ్ళికి వేసుకున్నాను అత్తయ్య, అది వద్దులేండి. పోనీ ఈ టాప్ చూడు ఎంత ఎలిగెంట్గా ఉందో, ఇది వేసుకో పోనీ. అబ్బా, అది నాకంత సెట్ అవ్వదు అత్తయ్య, వద్దులేండి. ఏ రమణి, అది కాదు కానీ ఇది బాగుంది చూడు, ఎంత ఎలిగెంట్గా ఉంది, ఇది వేసుకోవచ్చుగా. నా రీల్ ఒకటి వైరల్ అయింది కదా, అది ఈ డ్రెస్లోనే, సో అది వద్దులే. సరే కొన్ని అలైన్గా వేసుకో, ఈవెంట్కి బాగా సెట్ అవుతుంది. నేనే అబ్బా, లెహెంగా టూ హెవీ ఉంటుంది, నేను అది వేసుకొని ఈవెంట్లో తిరగలేను, అది వద్దు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? అబ్బా, ఎన్ని చూపిస్తున్నా ఏమీ సెట్ అవ్వట్లేదు. బికినీ వేసుకోవే, బాగా సెట్ అవుతుందేమో. అయ్యో, మొన్ననే నేను యానివర్సరీ ట్రిప్ వేసేసుకున్నాను అత్తయ్య. అవునా? ఓ నీ దినేశాలో బికినీ, అలా రిపీట్ కూడా చేయరు. ఏమైనా మీరు కూడా అంతేనా? అంతే అంతే. సో మీరు వాళ్ళ బట్టలు ఎన్నున్నా కూడా ఏం వేసుకోవాలో మనకు అర్థం కావట్లేదు. మన దగ్గర ఉన్న బట్టలు మహా అయితే 1-2 సార్లు వేసుకుంటాం, అంతేనా? అంతేగా. సో నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలాంటి చెప్పండి మాకు. మీ బీరువాలో ఉన్న బట్టల కోలు తగ్గడానికి మీ అందరి దగ్గర ఉన్న బట్టలు ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకోకూడదు? అప్పుడు అందరికీ కూడా కొత్తవి సంథింగ్ డిఫరెంట్ వేసుకున్నట్లు ఉంటుంది. అవునండి, ఇదే కాన్సెప్ట్ యూకేలో కూడా ఉంది, ప్రీలోడ్ క్లాతింగ్ అని. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ క్లోత్స్, సెల్లింగ్ అండ్ రెంటింగ్, బయింగ్ ఉంటుంది. దట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఆంటీ మీరు చెప్పింది. అవునా? వెరీ గుడ్ కాన్సెప్ట్ అమ్మా. అవును, కానీ అవి యూజ్ క్లోత్స్ కదా. నమ్మని, మొన్ననే మా ఫ్రెండ్ కూడా కొంది, అది చాలా బాగుంది. నేనైతే కొత్తదేమో అనుకున్నాను,
బట్ ద క్వాలిటీ వాజ్ సో నైస్, చాలా బాగుంది. నేను అసలు అనుకోలేదు ఆన్లైన్లో అంత తక్కువ రేట్లో అంత మంచిది వస్తుందని చెప్పి. ఇట్స్ వర్త్ బయింగ్. 1-2 సార్లకే బట్టలు పాత పడవు కదా, నీ దగ్గర ఉన్న బట్టలు వేరే వాళ్ళకి నచ్చొచ్చు. ఆ అవుట్ఫిట్కి మనము సెకండ్ లైఫ్ ఇస్తున్నాము. సో ఇలా చేయడం వల్ల మనీ అండ్ స్పేస్ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. మార్పు అనేది మనతోనే మొదలు పెడతాము. ఏమంటారు? కాదని అనం కదా ఆంటీ. బాగా చెప్పారు అత్తయ్య. మంజరి, దీప ఎలాగో ఇక్కడే ఉన్నారు కదా, మీకు ఏమన్నా నచ్చితే తీసుకోండి, ఈవెంట్ చేసుకోవచ్చు. అలాగైతే నేను ఈ పార్టీ కవర్ తీసేసుకుంటాను. నేను ఈ రెడ్ సారీ తీసేసుకుంటాను. రమణి మనకి ఇంకా నా దగ్గర తీసుకో. ఆంటీ, మీరు ఇంత మంచి ఐడియాతో మా బీరువాలో ఉన్న బట్టల గోల తప్పించేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్ యూ లైక్ ద ఐడియా. అత్తయ్య, మీరు కూడా రావచ్చు కదా మాతో పాటు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అవునండి, రావచ్చుగా. మీరుంటే ఆ జోషే వేరు, ఆ థ్రిల్లే వేరు. వచ్చేయండి, వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. అవునా? ఓకే గర్ల్స్, లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద పార్టీ. ఓకే గర్ల్స్, లెట్స్ గో అండ్ ఎంజాయ్ ద పార్టీ. లెట్స్ గో. Hope you all enjoyed this great Birwalo Battal Gola. Pre-out clothing is a good choice and also a responsible one. And we are doing a ramp walk now. Everybody, firstly, happy International Women's Day to all the women in this room. Thank you so much for waiting in the last work wait. Thank you so much. Firstly, I have to thank all my team because వీళ్ళు లేకుండా today it wouldn't be possible. చేద్దాం అనగానే లైక్ ఫస్ట్ లావణ్య వచ్చి లేదు మనం చేద్దాము, ఐ ఫార్మ్ ఏ గ్రూప్ అని చెప్పారు. మీకు హోప్ లావణ్య తెలిసే ఉంటుంది. షీఈ్ రన్నింగ్ ఏ ఫిట్నెస్ గ్రూప్. షీఈ్ వెరీ పాపులర్. సో తనే ఈ గ్రూప్ ఇనిషియేట్ చేసి నాకు హెల్ప్ చేశారు ఈ స్కిట్లో పార్ట్. అండ్ ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్ లైక్ చేద్దాము అనగానే దే టుక్ యాస్ ఇనిషియేటివ్ లైక్ ఓకే వీ విల్ హెల్ప్ యూ అంటే ఏదో పార్టే కాకుండా ఎవ్రీబడి హెల్ప్ మీ ఇన్ రైటింగ్ ద స్క్రిప్ట్, ఎడిటింగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మనందరికీ మీరు చూసినట్టు ఈ ఫీలింగ్ ఉంటుంది కదా, వార్డ్రోబ్లో ఎన్ని బట్టలు ఉన్నా వేసుకోవడానికి ఏమీ ఉండవు. అది ఎవ్రీబడి విల్ హ్యావ్ దిస్ కదా వన్ ఆర్ అదర్ డే. సో అది మాత్రం నిజం. అసలు అది ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ వీ ఆల్ హ్యావ్ సమ్ స్టోరీస్ బియాండ్ అవర్ క్లోజెట్స్. ఎందుకంటే టుడే వీఆర్ ఇన్ ఎ జనరేషన్ ఆఫ్ షాపింగ్ హాల్స్. ఎందుకంటే వీఆర్ బయింగ్ మోర్ దాన్ అవర్ బట్ వేరింగ్ లెస్ దాన్ అవర్. అసలు మన అంతెందుకు, ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ మీ అమ్మమ్మల వార్డ్రోబ్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఎవ్రీ స్టోరీ, ఎవ్రీ శారీ హ్యాస్ ఎ స్టోరీ. ఎందుకంటే వాటిని వాళ్ళు రీయూజ్, రిపీట్ చేసి మళ్ళీ వేసుకునే వాళ్ళు. సో ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఎ స్టోరీ. కానీ మనకి వాళ్ళ లేదు బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ట్ ఫ్యాషన్. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ పేరుతో మనం చాలా బట్టలు అయితే కొంటున్నాము బట్ వీఆర్ నెవర్ రీయూజింగ్ ఇట్. సో అందుకనే వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ శారీ షేర్. So Saree Share is an UK-based online ethnic Indian platform where you can also earn extra income using our platform. It's not just to buy, you can also sell your unused clothes. ఏవైతే క్లోజెట్లో మీరు వాడనివి, మనకి పట్టనివి, మనకి అందరికీ ఒక సెట్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి కదా, ఇవి వెయిట్ తగ్గాక వేసుకుందాం, ఇవి పెళ్ళికే వేసుకుందాం, ఇవి సమ్మర్లోనే వేసుకుందాం. ఎవ్రీబడి హ్యాస్ దిస్, ఎస్ ఆర్ నో? సో అలాంటి బట్టలు లెట్స్ సే మీరు వాడట్లేదు, వై డోంట్ వి గివ్ ఇట్ ఎ సెకండ్ ఛాన్స్ కదా. ఆ బట్టలు కూడా దే వాంట్ టు గ్లో ఇట్. సో వాటికి కూడా మనం సెకండ్ ఛాన్స్ ఇద్దాం. సో దట్స్ ద రీజన్ వై శారీ షేర్ ఎగ్జిస్ట్.
And also, being a woman today is about being smart and responsible. So by choosing pre-love, you aren't just saving money or decluttering your wardrobe. You are protecting our planet and supporting a community of women who believe that style shouldn't cost earth. So let's not sit our beautiful clothes in the dark. Let's wear them, share them, and love them again. And మీరు చూసుకున్నట్టయితే today's my outfit is also a pre-love. So I bought it for a very minimal price, which I have given a second chance, and it's glowing in front of you all. Okay, and I hope you will also be part of this sustainable journey, which is brought to you by Sari Share. Wear, flaunt, return and repeat. I hope you will also be part of this journey and support to be sustainable. Thank you so much and thank you for this opportunity. Thank you. And also girls, me under tables paina I've left a visiting card of Sari Share. If you are interested, you can just scan it and connect with us. Thank you so much. Thank you ladies. Thank you so much. I think that's a message and entertainment at the same time. I think అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను.